తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హీరోయిన్ జెలినియా ఈ రోజు ఉదయం విఐపి విరామ సమయంలో ఆమె స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. దుబాయ్ లో ఉద్రిక్తత పరిస్థితులు. ఇరాన్ దాడుల ప్రభావంతో దుబాయ్ లో నిరసన, వాణిజ్య సముదాయాలపై దాడులు జరుగుతున్నాయి. లైలో ఉన్న ఫిలిప్పీన్స్ మహిళ అపార్ట్మెంట్ పై క్షిపణి పడి ఇల్లు ధ్వంసం కాగా మహిళ ఎగిరిపడినట్లు అందులో కనిపిస్తుంది. హైదరాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం. ఎల్బీ నగర్ లోని సాగర్ రింగ్ రోడ్ బ్రిడ్జ్ పై అతివేగంతో దూసుకెళ్తూ లారీ డివైడర్లను ఢీకొన్న కారు, దీంతో మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైన కారు. ఘటనా స్థలానికి చేరి మంటలార్పిన ఫైర్ సిబ్బంది, కారులోని ఉన్న వాళ్ళు మధ్యలో ఉన్నట్లు గుర్తింపు. నాగర్ కర్నూలు జిల్లా తుమ్మన్పేట స్వగ్రహంలో కుటుంబ సభ్యులతో కలిసి సత్యనారాయణ స్వామి వ్రతంలో పాల్గొన్న నూతన దంపతులు విజయ్ దేవరకొండ, రష్మిక. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని హైదరాబాద్ లో స్వాగతం పలికిన సీఎం రేవంత్ రెడ్డి. విజయవాడ కేదారేశ్వరపేట ఫ్రూట్ మార్కెట్ వద్ద హాకర్ల తొలగింపు ఉద్రిక్తతకు దారితీసింది. నగరపాలక సంస్థ సిబ్బంది, పోలీసులు బుల్డోజర్లతో షాపులు, తోపుడు బండ్లను తొలగించారు. ముందస్తు సమాచారం ఇవ్వలేదని హాకర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసనకు దిగారు. రాహుల్ గాంధీ పర్యటన నేపథ్యంలో నిరుద్యోగ విద్యార్థుల అక్రమ అరెస్టులు. హైదరాబాద్ చికటపల్లి లైబ్రరీ వద్ద నిరుద్యోగులను అరెస్టు చేస్తున్న పోలీసులు. లైబ్రరీకి చదవడానికి వస్తున్న విద్యార్థులను అడ్డుకుంటున్న పోలీసుల తీరుపై మండిపడుతున్న నిరుద్యోగులు. తాండూరులో కలుషిత తాగునీటి సమస్య తీవ్రంగా మారింది. పైపుల్లో మురుగునీరు కలుషితంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దుర్వాసనతో నీరు వస్తుందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ తక్షణమే చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నారు. కువైట్ గగనతలంలో సాంకేతిక కారణాలతో కుప్పకూలిన అమెరికా వాయుసేనకు చెందిన F-15 ఫైటర్ జెట్ విమానం నియంత్రణ కోల్పోయిన వెంటనే పైలట్లు అప్రమత్తమై పారాచూట్ల సహాయంతో క్రిందికి దూకడంతో తప్పిన ప్రాణాపాయం. ఇరాన్ అధినేత ఖమేనీ హత్య పట్ల ఉత్తరప్రదేశ్ లో నిరసనలు. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హత్యను నిరసిస్తూ భారత్ లోని పలు నగరాల్లో ముస్లింలు భారీ ర్యాలీలు చేపట్టారు. హైదరాబాద్, పాత బస్తీతో పాటు ఢిల్లీ, బెంగళూరులో షియా కమిటీ వారు అమెరికా, ఇజ్రాయెల్ ను వ్యతిరేకంగా నిరసన తెలిపారు.